పరిశీలిస్తే మీకు విషయం కనపడుతుంది. అసలు రామకథని రాముడు విన్నాడు. అదేమిటి అంటే రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేశారు. వాల్మీకి మహర్షి రచన చేయగానే రామాయణ కథ వినగానే మొట్టమొదట ఎవరికి సంతోషం కలిగింది అంటే ఎవరు విన్నాడో ఆయనకు కలిగింది. ఎవరు విన్నాడు రామకథ మొట్టమొదట? వాల్మీకి మహర్షి విన్నారు. ఎందుకని? నారదుడు వచ్చాడు ఆశ్రమానికి. వస్తే ఆయన ఒక ప్రశ్న వేశాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు, ఉత్తమ గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ కాలమునందు ఎవరున్నారని అడిగాడు. అప్పుడు సంక్షిప్త రామాయణం, సంక్షేప రామాయణ కథ నారద మహర్షి చెప్పారు. విన్నారు వాల్మీకి మహర్షి. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చర్వాల్మీకిర్మునిపుంగవం. తపస్వి అయినటువంటి వాల్మీకి మహర్షి గొప్ప తపస్వి. ఎప్పుడూ స్వాధ్యాయం చేస్తుండేటటువంటి వాడు, వాక్కుల యందు శ్రేష్టమైనటువంటి వాడు. అంటే అటువంటి శ్రేష్టమైన వాక్కులు పలకగలిగిన వాళ్ళల్లో ఉత్తముడైన వాడు, అంతటి నైపుణ్యమున్నవాడు అయిన నారద మహర్షిని ఉద్దేశించి ప్రశ్న అడిగితే సంక్షేప రామాయణం చెప్పాడు నారదుడు. చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. గురువుకి ఇక్కడ ఏదో ఉండిపోదాం అట్లా ఏం ఉండవు. ఆయన పని అయిపోయిందంటే ఆయన వెళ్ళిపోతాడు అంతే. మేఘం ఎలా వర్షించి వెళ్ళిపోతుందో గురువు కూడా అంతే. అందుకని సంక్షేప రామాయణం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి మనస్థితి, ఆయన మాధ్యాన్నిక సంధ్యావందనం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు సంధ్యావందనం వదిలేసి రామాయణం గురించి పరవశంతో కూర్చుంటానంటే అసలు ధర్మం ఎలా అవుతుంది? ధర్మం అంటే ఏమిటి? నువ్వు చేయవలసింది చేయడం. నువ్వు చేయవలసింది చేయకుండా రామాయణ ప్రవచనం చేస్తానంటే ఉపయోగం ఏమిటి? నేను సాయంకాలం సంధ్యావందనం చేయకుండా మీకు ప్రవచనం చేయడానికి వచ్చాను అనుకోండి, ఎందుకది? అసలు రామాయణ ప్రవచనం మానేసి సంధ్యావందనం చేయడం ఉత్తమం ఆ మాటకు వస్తే. అంతేగాని సంధ్యావందనం మానేసి రామాయణ ప్రవచనం, నీకు ఎంత కష్టమైనా ఎక్కడో అక్కడ సంధ్యావందనం చేసుకొచ్చి నువ్వు ప్రవచనం చేయాలి. ధర్మము అంటే, ధర్మం గురించి మాట్లాడాలంటే అసలు ముందు నువ్వు అనుష్ఠిస్తే. నువ్వు చిన్న విషయమే అనుష్ఠించకుండా నువ్వు రామాయణ ప్రవచనం ఏమిటి? కాబట్టి ఆయన ఇంత గొప్ప సంక్షేమ రామాయణం విన్నా మధ్యాహ్న కాలమునందు చెయ్యవలసిన సంధ్యావందనం చేసుకోవడానికి తమసా నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తమసా నది వంక చూశాడు. వెనక శిష్యుడు అనుగమిస్తున్నాడు, భరద్వాజుడు. ఆ భరద్వాజుడు అన్న శిష్యుడి వంక చూసి అన్నాడు, అకర్దమమిదం తీర్థం. ఓ భరద్వాజ, చూస్తున్నావా? నిశామయ భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అన్నాడు. ఈ తీర్థం వంక చూడబోయి ఈ తమసా నదిలో అకర్దమమిదం తీర్థం, ఇందులో ఎక్కడా బురద లేదు, ప్రసన్నంగా ఉంది, నీరంతా కూడా నిర్మలంగా ఉంది, కల్మషం లేకుండా ఉంది. ఎంత చక్కగా ఉన్నాయో నీళ్లు. ఇది ఎలా ఉందంటే ప్రసన్నమైనటువంటి, ఓ ఉద్వేగంతో లేనటువంటి ప్రశాంతమైన మనసున్న మనుష్యుడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంది అన్నాడు. అది రామాయణం యొక్క గొప్పతనం. మీరు చూడండి, మీరు చాలా ఉద్వేగపడిపోతూ కోపంతోటో కామంతోటో ఉద్వేగపడుతున్నారనుకోండి. రాగద్వేషములు రెండే కదా ఉద్వేగ కారణములు, రాగము కామము, ద్వేషము కోపము. ఈ రెండిటి చేత ఉద్విగ్నులై ఉన్నారనుకోండి, అప్పుడు మీకు అక్కడ ఎంత గొప్ప వస్తువు ఉన్నా అది మీ మనసుని ఆకర్షించదు. రాగద్వేషములు రెండూ లేవనుకోండి, అదే ప్రశాంతత. మీరు బాగా ఆలోచించండి ఇంటికి వెళ్ళి. రాగము అంటే కోరిక, ఏం లేదు. ద్వేషము, ఎవరి మీద కోపం లేదు. కామము క్రోధము రెండూ లేకుండా మనిషి ఉన్న స్థితి ఏదో అదే శాంతం. ఆ శాంతం ఎందుకు కలిగిందంటే ఆయన సంక్షేప రామాయణం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆ వెళ్ళినటువంటి వాల్మీకి మహర్షి యొక్క మనసు అంత ప్రశాంతంగా ఉంది. అంత ప్రశాంతంగా ఉన్నవాడికి ఆయన స్నానం చేయవలసిన తీర్థం ఎలా కనపడిందంటే మంచి మనసున్న మనిషి ఎట్లా ఉంటాడో అట్లా కనపడింది.
అంటే మంచి మనసు రూపాన్ని ధరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా బురద లేని తీర్థం ఉన్నది. అంటే అసలు సంక్షేప రామాయణం వినగానే మొట్టమొదట కలిగినది ఏమిటి వాల్మీకి మహర్షికి? ప్రశాంతత. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, ఎన్ని యాగాలు చేయండి, మీరు చివర ఏమడుగుతారు? ఓం శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి, అంతకన్నా ఐశ్వర్యం లేదు. ఎన్ని ఉంటే మాత్రం అశాంతిలో ఉన్నవాడికి అవన్నీ దేనికి పనికి వచ్చినట్టు? ఏ ఉన్నాయన్న దాంతో సందర్భం ఏముంది? ప్రశాంతంగా ఉన్నవాడికన్నా ఐశ్వర్యవంతుడెవరు? శాంతి గొప్పది. ఆ శాంతి కావాలి మాకని అడుగుతారు. ఆ శాంతి మాకొక్కళ్ళకే కాదు. అందుకే శాంతి మంత్రం అంతరిక్ష శాంతి, పృథివీ శాంతి, గౌశాంతి, అగ్నిశాంతి. అగ్ని ప్రశాంతంగా ఉండాలి. అగ్ని ప్రకోపంతో ఊరి మీద పడిపోకూడదు, ఇల్లు కాలిపోకూడదు, అంతరిక్షంలోంచి పిడుగులు పడకూడదు, ఉరుములు రాకూడదు, పృథివీ యందు భూకంపం రాకూడదు, భూమి కదలకూడదు, అన్నీ ప్రశాంతంగా ఉండాలి. మనుష్యులు ప్రశాంతంగా ఉండాలి. ఆ శాంతి కోరుతుంది వేదం. భగవంతుడు ఆ శాంతిని అపేక్షించమని చెప్తాడు. ఆ శాంతిని రామాయణం, సంక్షేప రామాయణం వినగానే వాల్మీకి మహర్షి పొందారు. అసలు మనిషి కోరవలసింది ఆ శాంతి అయినప్పుడు నీకు చాలా తేలిక మార్గం రామాయణం చదువుకోవడం, రామాయణం వినడం. అప్పుడు అంతకన్నా ఇంకా ప్రశాంతత ఏముంటుంది? నీకు దేని వలన శాంతి చెదిరినా ప్రశాంతత ఇవ్వగలిగినది రామాయణమే. పైగా రామాయణం చదువుకోవడం చాలా కష్టమైన విషయం ఏం కాదు. ఒక కుటుంబ కథ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది చదువుతుంటే ఎన్ని మార్లు చదివినా మధుర మధురంగా ఉంటుంది. అది ప్రశాంతతకి కారణం. ఇటువంటి కథ విన్నవాడు స్నానం చేసి బయటికి వచ్చే ముందు అడవిలో ఒకసారి ఆ ప్రశాంత చిత్తంతో అలా చెట్ల వంక చూస్తూ తిరుగుతున్నాడు వాల్మీకి మహర్షి. అది దయ కింద మారాలి. ఆ ప్రశాంతత ప్రధానంగా ఏమవ్వాలంటే కరుణ కావాలి. శాంతి దయ కింద మారిందనుకోండి, అవతల వారికి ఎవరికైనా అశాంతి ఉంటే తొలగించడానికి శాంతి ఉన్నవాడు కారణమవుతాడు. అప్పుడు ఆయనకి కూడా శాంతి వస్తుంది కదా. అంతేగాని ఈయనొక్కడే ప్రశాంతంగా ఉండి అవతలవాడు అశాంతిగా ఉంటే వాడికి దూరంగానే పోతానన్నాడు అనుకోండి, అప్పుడు ఈయన ప్రశాంతత ఇతరుల ప్రశాంతతకి కారణం కాదు, ఆయన వరకే స్వార్థం కాదు. అది దయ కింద మారిందనుకోండి, అవతలవాడు కూడా ప్రశాంతంగా ఉండడానికి శాంతిగా ఉన్నవాడు కారణం అవ్వాలి. అందుకని ఆయన ప్రశాంతంగా తిరుగుతున్నాడు. తిరుగుతున్న వాడికి అకస్మాత్తుగా ఒక కిరాతుడు వచ్చి 2 క్రౌంచ పక్షులు మైథునంలో ఉన్నాయి. అవ్యక్త మధురమైనటువంటి అరుపులు అరుస్తోంది ఆడపక్షి. 2 మైథునం చేస్తుండగా బాణం ఎక్కుపెట్టి మగపక్షిని కొట్టాడు. నెత్తురోడుతుండగా రెక్కలు కొట్టుకుంటూ మగపక్షి కింద పడిపోయింది. ఆడపక్షి ఏడుస్తోంది. ఇది చూశారు వాల్మీకి మహర్షి. ఆయన హృదయం కదిలిపోయింది. ఇంత శాంతిలో ఆయనకి దయ పెళ్ళుబుకిపోయింది. అవి మైథున ప్రక్రియలో ఉండి అంత సంతోషం అనుభవిస్తుండగా మగపక్షిని బాణం పెట్టి కొట్టావా? ఆడపక్షి ఏడుస్తోందా? మగపక్షి కింద పడిపోయిందా అని అకస్మాత్తుగా ఆయన నోటి వెంట శ్లోకం వచ్చింది. మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదీకం అవధీహి కామమోహితం అన్నారు. అరణ్యం అన్న తర్వాత పక్షులు ఉండవా? పక్షులు అన్న తర్వాత మైథునం చేస్తుండవా? చేస్తున్న వాటిలో కిరాతుడన్నవాడు బాణం పెట్టి కొట్టడా? దానికి తనకి దొరికినప్పుడు ఆహారం కోసం కొట్టకుండా ఉంటాడా? దానికి అంత శాపం ఇచ్చేస్తారా వాల్మీకి మహర్షి? అంటే అంత శాంతిలోంచి దయ పుట్టింది. అరే రే మగపక్షి చచ్చిపోయింది, ఆడపక్షి ఏడుస్తోంది అని మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ. క్రీడిస్తున్న క్రౌంచ పక్షులలో దారుణంగా మగపక్షిని చంపిన కిరాతుడా, నీవు ఎక్కువ కాలము జీవించి ఉండకుండెదవుగాక, అంటే త్వరలో మరణించదవుగాక అని శపించారు. ఆయనే ఆశ్చర్యపోయారు. శాపం అంటే కోపంలోంచి రావాలి. శాపం ఎప్పుడు ఇస్తారు? కోపం ఉంటే శాపం ఇస్తారు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు, ఆయనకి రాగద్వేషాలు లేవు. అప్పుడు కోపంలోంచి రావలసిన శాపం ఎలా వచ్చింది నాకు? ఇంత శాపం ఎందుకు ఇచ్చాను నేను శాపమే ఇచ్చానా, ఇంకేమైనా ఉందా దీని వెనక ఆలోచించారు.
ఆయనకు ఒకటి అర్థమైంది, ఇది ఛందోబద్ధ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఇది రామాయణం. మా నిషాద లక్ష్మీపతి అయిన ఓ శ్రీమన్నారాయణుడా, కామమోహితుడైన రావణాసురుడు పతివ్రత అయిన మండోదరితో కలిసి నువ్వు క్రీడిస్తూ ఉండగా ధర్మ సంస్థాపనార్థమై అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా బ్రహ్మాస్త్రం వేసి రావణాసురుణ్ణి పడగొట్టేస్తే క్రౌంచి అయినటువంటి ఆ మండోదరి పడిపోయి మరణించిన రాముని చుట్టూ తిరిగి ఏడుచుచున్నది అన్న అర్థం వచ్చింది. రామాయణం అంతా శ్లోకంలోకి వచ్చింది. మా నిషాద ప్రతిష్టాత్వం శాశ్వతముగా నీ కీర్తి నిలబడుగాక అని రాముణ్ణి ఉద్దేశించి చేసినటువంటి కీర్తన అయింది ఆ శ్లోకం. అరే, నా నోటి వెంట రామాయణం వచ్చింది మళ్ళీ అంటే నా మనసు రామాయణంలో అంత రమించిపోతోంది ఒక్కసారి విన్నందుకు. నాకు తెలియకుండా రామాయణాన్ని శ్లోకంలో చెప్పాను. శాపం కాదు నేను ఇచ్చింది, కోపం కాదు నాకున్నది. నా శాంతము దయగా మారింది. దయలోంచి రామాయణం పుట్టింది. దయలోంచి రామాయణం ఎందుకు రావాలి అంటే ఈశ్వర కారుణ్యము మనకి శాంతి కల్పించడం, అందుకు రామాయణ కావ్యం వచ్చింది. కాబట్టి నాకిప్పుడు అర్థమైంది ఇందుకు వచ్చింది ఈ శ్లోకం అని పక్కన ఉన్నటువంటి శిష్యుడి వంక తిరిగారు. గురువుగారు, నాకు ఆ శ్లోకం చాలా గొప్పగా అనిపించింది, నేను ధారణ చేశాను అన్నాడు. అది శాపం అయితే ఎవడైనా ధారణ చేస్తాడా దాన్ని? నేను ధారణ చేశానండి, అది శ్లోక రూపంలో ఉంది, ఛందోబద్ధం. అంతేకాదు, ప్రక్క వాయిద్యాలు వాయిస్తుండగా వీణ మీద ఈ శ్లోకాన్ని పలికించవచ్చు, సంగీత పరికరాల మీద అది పలుకుతుంది అన్నాడు. వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయారు. అంటే దాని వలన మీకేమర్థమవుతోంది? దయ కలిగిన వాడితో తప్ప రామాయణం పూర్తిగా రచింపచేయడం కానీ చెప్పించడం కానీ పరమాత్మ చెయ్యడు. దయ ఉండాలి. శాంతి దయా, శాంతి దయగా మారే ప్రక్రియ ఉంటేనే రామాయణ రచనార్హత. ఆయన ఆశ్రమానికి వచ్చేశారు, కూర్చున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన కొడుకు నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పాడు. ఆయన రామాయణమే ఆలోచిస్తున్నారు. ఈలోగా వాళ్ళ నాన్నగారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు, సృష్టికర్త. అందుకని లేచారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, ఉన్నతాసనం మీద కూర్చున్నారు. కొంచెం కిందకు ఆయన కూర్చున్నారు. బ్రహ్మగారు ఏదో మాట్లాడుతున్నారు. ఏమో బాగున్నావా, ఆశ్రమం బాగుందా, మా అబ్బాయి వచ్చాట, నీకు సంక్షేప రామాయణం చెప్పాట, అర్ఘ్యం ఇచ్చేశారు, పాద్యం ఇచ్చేశారు, పూజ చేసేశారు, అన్నీ అయిపోయాయి. బ్రహ్మగారు మాట్లాడుతున్నారు. కానీ వాల్మీకి మహర్షి యొక్క మనసంతా నారదుడు చెప్పిన సంక్షేప రామాయణం, ఆ రామాయణ కథ, దాని వైభవం, తాను ఇచ్చిన శాపం, అది శ్లోక రూపాన్ని పొందడం, అందులో రామాయణం ఉండడం, అది ఆలోచిస్తోంది. బ్రహ్మగారు మాట్లాడుతున్నవాడు నవ్వి అన్నాడు, నువ్వు మనసులో ఏది ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వు రామాయణం గురించి ఆలోచిస్తున్నావు. రామాయణం నీకు అంత ప్రశాంతతనిచ్చింది. అంటే శాంతిని మనం పట్టుకోవాలనుకుంటాం. రామాయణం పట్టుకుంటే మనం పట్టుకోకర్లా, శాంతి మనని పట్టుకుంటుంది. మనని బాగా గుర్తుపెట్టుకోండి, మనం పట్టుకున్న దాన్ని మనం వదిలేయగలం. నేను దీన్ని ఇలా పట్టుకున్నాను అనుకోండి, వదిలేయగలను. అది నన్ను పట్టేసుకుంది అనుకోండి, నేను వదలలేను, అది వదలాలి. శాంతి నన్ను పట్టేసుకుంది అనుకోండి, శాంతి వదలాలి. ఎవడు శాంతి నన్ను వదిలేయాలని కోరుకుంటాడు? రామాయణాన్ని నువ్వు పట్టుకుంటే, రామకథని పట్టుకుంటే శాంతి నిన్ను పట్టేసుకుంటాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఇప్పుడు ఆయన రామాయణమే ఆలోచిస్తున్నాడు. ఇది తెలుసుకున్న బ్రహ్మగారు అన్నారు, నువ్వు సంపూర్ణ రామాయణాన్ని రచన చేస్తావు, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు రచన చెయ్యి. నీకు రామాయణంలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులో ఉన్న అభిప్రాయములు కూడా తెలుస్తాయి. పైకి రామకథే కాదు, వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా నీకు రచన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. రచన చెయ్యి అన్నారు. పరమ సంతోషంగా రామాయణాన్ని రచన చేశారు. ఇప్పుడు అది రామాయణం నిజానికి శ్లోకాలు చదువుతూ ప్రవచనం చేయమని కాదుగా. ప్రవచనం ఒక ప్రయోజనానికి, బాగా అర్థం అవడం కోసం ప్రవచనం. అది పాటలుగా, శ్లోకాలు పాడడం కోసం ఇచ్చారు వాల్మీకి మహర్షి యథార్థానికి. అందుకే పాడడం నేర్పారు లవకుశులకు. వాళ్ళిద్దరూ ఉత్తమ శిష్యులు కనుక వాళ్ళిద్దరికీ రామాయణాన్ని ఎలా పాడాలో నేర్పారు. వాళ్ళు నేర్చేసుకున్నారు. గురువుగారు మాకు బాగా వచ్చిందండి, ఇప్పుడు మేము రామాయణం పాడగలం, 24,000 శ్లోకాలు అన్నారు. మొదటి ప్రదర్శన ఇవ్వాలి కదా. ఎక్కడ ఇవ్వాలి అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఎందరో ఋషులు మునులు అందరూ వచ్చారు. ఆయన అన్నారు, ఇవాళ సాయంకాలం అందరూ కూర్చోండి,
మీ అందరికీ లవకుశులు రామకథ వినిపిస్తారన్నారు. వాళ్ళందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత లవకుశులు ఇద్దరు వచ్చి రామాయణ గానం చేశారు. రామాయణ గానం చేస్తే ఋషులు ఏం చేయాలి? ఆశీర్వచనం చేయాలి. చాలా బాగుందో, చాలా బాగా పాడారు, మీరు వృద్ధిలోకి రావాలి అని ఏవో రెండు పనసలు చదివి ఆశీర్వచనం చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే గబగబా ఒక ఆయన లేచి ఆయన కట్టుకోవడానికి ఉన్న రెండో పంచె, ఆయన 100 పంచెలు ఎందుకు పట్టుకెడతాడు? ఎక్కడికెడితే అక్కడికి 2 పెట్లు ఎట్టుకెడతాడా? ఒంటి మీద ఓ బట్ట, చేత్తో ఓ బట్ట. స్నానం చేస్తే ఇది పిడుచుకుని ఆడేసుకుంటాడు, అది కట్టుకుంటే ఇది స్నానం చేస్తాడు, అంతే తృప్తి. ఆయన దగ్గర ఉన్న పంచి ఇచ్చేసాడు. ఇంకో ఆయన దగ్గర ఉన్నటువంటి దర్భలతో కూడుకున్న చాప ఇచ్చేశాడు. ఇంకొక ఆయన దగ్గర ఉన్న పాత్ర ఇచ్చేశాడు. ఇవి లవకుశులకు ఎందుకు ఉపయోగపడతాయి? వాళ్ళకి అనవసరం. అంటే వాళ్ళు ఎంత ఆనందాన్ని, ఎంత శాంతిని పొందేశారంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవి ఇచ్చేశారంతే. అవి వాళ్ళకి ఏం ఉపయోగపడతాయని ఇచ్చారు అన్నదాంతో సంబంధం లేదు. అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను నా జీవితంలో బాగా జ్ఞాపకం ఉండిపోయిన సభ ఒకటి ఉంది నాకు. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడా చెప్పాలా ఏ సభలో, ఎందుకు ఇక్కడ చెప్తున్నాను. ఇది దిల్కుష్ నగర్లో ఉంది, అందుకని ఇక్కడ వచ్చింది నాకు అది. అందుకని నేను ఒక సభలో ఉపన్యాసం చేశాను. చేసిన నాకు డబ్బులు అవి పుచ్చుకునే అలవాటు లేదు దేవుడి దయ వల్ల. ఏదో ఈశ్వరుడు ఇచ్చిన వాక్ అని చెప్తుంటాను. వాళ్ళు నాకు అట్ట పెట్టి ఇచ్చారు. ఏమిటండి ఇది అని అడిగాను. అంటే అబ్బాయి ఏం పెద్ద విలువైంది కాదండి, ఇది మీరు ఉంచుకోవాలని మా కోరిక, మీకు ఇచ్చాం. అందులో ఏం పెద్ద విలువైనవో ఏదో బంగారం కుందులో ఏం పెట్టలేదు లేండి బాబు, పట్టుకెళ్ళండి అన్నారు. సరే ఏదో పాపం అంతా చెప్తున్నారు పెద్దవాళ్ళు, మర్యాదస్తులు, ఎందుకు కాదనాలని పట్టుకెళ్ళాను. పట్టుకెడితే నా భార్య చూసి ఏమిటంటే పెట్టింది, ఏమో నాకు తెలియదే, వాళ్ళంత విలువైంది మాత్రం కాదన్నారు, ఏమిటో చూడు అన్నారు. అని వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల ఆ పెట్టి తీసింది. పెట్టెలో పెట్టి ఇన్ని పెట్టెలు విప్పితే అందులో ఏముందంటే ఇలా మెలికిలు తిరిగినటువంటి ఒక ఊచ, దానికి ఒక కోతి కింద ఉంది. ఆ కోతిని ఇలా పట్టుకుని ఇలా ఎక్కిస్తే అది గిరగిర తిరుగుతూ పైకి ఎక్కి చాలా మెల్లగా తిరుగుతూ కిందకి దిగుతోంది. నేను అది పట్టుకుని చాలా రోజులు ఆలోచించాను, ఇది నాకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని. నాకు ఎప్పటికీ మాత్రం అర్థం కాలేదు. రామాయణమైనా కొంత అర్థమైంది కానీ వాళ్ళు నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఆయన నాకు తర్వాత ఒకసారి తటస్థపడ్డాడు. తటస్థపడితే నేను ఆయన్ని అడిగాను, ఏమన్నా నాకు అది ఎందుకు ఇచ్చారండి మీరు అని అడిగాను. అడిగితే ఏమంటే ఏదైనా ఇస్తే మీరు వద్దంటారు, మేము ఏదన్నా ఇచ్చినది విలువైనది కాకూడదు, కానీ ఇది ఎందుకు ఇచ్చారని మీరు ఆలోచించి చాలా మార్లు అది పట్టుకోవాలంటే అది బాగుంటుందేమో అనిపించి ఇచ్చాం, మీరు పట్టుకున్నారు కదా అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను ఆయన ఆలోచన ధోరణికి. అలా అక్కడ ఉన్న ఋషులందరూ ఎందుకు ఇచ్చేశారు లవకుశుల కంటే? వాళ్ళంత శాంతి పొందేశారు, అంత సంతోషం పొందేశారు. అందుకని లవకుశులకి పనికి వస్తాయా పనికిరావా వాళ్ళకి అనవసరం, వాళ్ళు ఇచ్చేశారంతే. అందరూ ఆనందపడిపోయారు. సర్వశ్రుతి మనోహరం అన్నారు. ఈ రామాయణ కావ్యం ఉందే, ఇది నచ్చని వాడి భూమి మీద ఉండడన్నారు. ఇప్పుడు అది మొదట విన్న వాల్మీకి శాంతి, అది తర్వాత విన్న ఋషులకు శాంతి. ఇవన్నీ మహర్షి చెప్పకుండా చెప్తారు, అది రామాయణంలో ఉన్న గొప్పతనం. ఇది శాంతికారకము అలా ఏం చెప్పరు, మీరు కథని బట్టి పసిగడుతూ ఉండాలి. ఇది అయోధ్యానగరంలో పాడుకుంటూ వెడుతున్నారు వాళ్ళు వీధుల్లో. ఆ వీధుల్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు రామాయణం. అంతఃపుర గవాక్షంలోంచి రాముడు చూశాడు, ఈ పిల్లలు ఎవరో నా ప్రతిబింబంలా ఉన్నారు, నా కథే పాడుతున్నారు, వాళ్ళని పిలవండి అన్నాడు. అని చాలా శ్రద్ధగా విన్నట్ట. ఎందుకై అంటే శనై బభూషయా రామం అన్నారు. రాముడు శాంతి కావాలి నాకు అనుకున్నట్టు. ఎందుకని సీతాపరిత్యాగం చేశాడు? మనసుకి శాంతి కావాలంటే నేను ఈ రామకథ వినాలనుకున్నట్టు. అంటే రాముడికి శాంతి తన కథే ఇచ్చింది. అంటే ఇంకా అంతకన్నా రామకథ శాంతిని ఇవ్వగలదని చెప్పడానికి ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి? తన కథ తాను వింటే రాముడు శాంతి పొందాడంటే రామాయణం ఎంత ప్రశాంతతనివ్వగలదో మళ్ళీ చెప్పారు మహర్షి చెప్పకుండా. దాటిపోయిన తర్వాత మీరు రామాయణాన్ని ఎన్నిసార్లు రామాయణం చెప్పిస్తూ ఉంటారో మహర్షి రామాయణాంతర్గతంగా అన్ని మాటలు శాంతి వస్తుంటుంది. అయితే మీరు రామాయణ కావ్యాన్ని ఆ కోణంలో చూడడం మీకు రావాలంతే, అది వస్తే చాలు. మీరు సంక్షేపంగా లఘువుగా రామాయణం చెప్పినా అంతే, రామాయణాన్ని ఓ రోజు పరిశీలనం చేసినా అంతే,
వెంటనే కలిగేది ఏది అంటే సమస్త ఉద్వేగములు అడిగి మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. దాని గురించే ఆలోచిస్తుంది. పటికి బెల్లం నవిలేసిన నోరు ఎలా తీయగా అయిపోతుందో రామాయణాన్ని విన్నవాళ్ళు, రామాయణాన్ని చదువుకున్న వాళ్ళకి ఆ భక్తి ఉన్నప్పుడు రామాయణం అటువంటి ప్రశాంతతనిచ్చేసి దాన్నే పట్టుకునేటట్టుగా మనసుకి అధ్యవసాయం ఇస్తుంది. అందుకే మీరు చూడండి, అంటే నేను ఇప్పుడు మొత్తం రామాయణం ఎన్ని మాటలు శాంతికి కారణమైంది అని ప్రసంగం కాదుగా, శ్రీరామాయణ వైభవంగా చెప్తున్నాను అంతే. అందుకని ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తాను మళ్ళీ. నిజానికి అన్ని దిక్కులకి సుగ్రీవుడు వానరుల్ని పంపించాడు సీతమ్మ జాడ కనిపెట్టమని. దక్షిణ దిక్కుకి పంపించినటువంటి వానరులకు సుగ్రీవుణ్ణి నాయకత్వం పెట్టి పంపించాడు. ఆ వెళ్ళిన వాళ్ళు సూర్యప్రభ అన్న ఆవిడ బిలంలో ఉండిపోయారు. వేళ దాటిపోయింది. బయట ఆయన ఇచ్చింది ఒక నెల గడువు. నెల లోపల వెనక్కి రాకపోతే శిరచ్ఛేదం చేసేస్తా అన్నాడు. సుగ్రీవాజ్ఞ, ఇంకేం పట్టించుకోడు ఆయన. ఆజ్ఞ అంటే ఆజ్ఞే, అందుకే ఇప్పటికీ సుగ్రీవాజ్ఞ అంటారు. నెల దాటిపోయింది. వెనక్కి వెళ్ళి ఏ కారణం చెప్పినా సుగ్రీవుడు వినడం. బతకాలంటే ఒకటే, సీతమ్మ దర్శనం అయితే ఏమో. సీతమ్మ దర్శనం అవ్వలేదు. వాళ్ళు ఇప్పటిదాకా బిలంలో ఉండి బయటకు వచ్చారు. సుగ్రీవుడు ఒక రకమైనటువంటి బుద్ధి తీవ్రత కలిగిన వాడు. రామాయణంలో అన్ని రకాల వ్యక్తులు కనపడతారు. ఏదైనా కలిసి వచ్చిందనుకోండి ఎగిరి గంతులు వేసేస్తాడు, మీరు పట్టుకోలేరు. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి ఆత్మహత్య చేసుకుందాం అంటాడు. అంటే ఆత్మహత్య, లేకపోతే ఎగిరి గంతులు, ఈ రెండిటి మధ్యే ఉంటాడు అంగదుడు. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలించండి. అలాంటి లక్షణం ఉన్న వాళ్ళందరి వ్యక్తిత్వం మీకు అంగదుల్లో కనపడుతుంది. ఏదైనా చిన్నది కలిసి వచ్చిందనుకోండి, హనుమ వెళ్ళి సీతమ్మ దర్శనమైంది అని చెప్తారు. మరి ఇంకెందుకు రాముడి దాకా వెళ్ళడం ఎందుకు, చెప్పడం ఎందుకు, సుగ్రీవుడికి చెప్పడం ఎందుకు, ఇలాగే లంకకు పోయి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తీసుకొచ్చేద్దాం అంటాడు. ఇటు అంత తేలిక అంటే అదో సంతోషం. ఇప్పుడు సీతమ్మ కనపడలేదు, నెల్లాళ్ళు దాటిపోయింది. వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. మా బాబాయ్ మంచివాడు కాదు నాకు తెలుసు, బోలెడన్ని అక్కర్లేని ప్రసంగం చేసేశాడు. కాబట్టి నేను రాను, నేను చచ్చిపోతాను, నీ ప్రాయోపవేశం చేసేస్తాను. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడానికి వాళ్ళు ఏం సిద్ధంగా లేరు. చచ్చిపోవడం తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం కనపట్టలేదు. అందుకని దక్షిణాగ్రంగా దర్భలు పరుచుకొని తూర్పు ముఖంగా ప్రాయోపవేశం చేశారు. ప్రాయోపవేశం అంటే చేతిలో పడితే తింటారు, లేకపోతే లేదు. ఏదైనా వచ్చి వాళ్ళని మింగేస్తోంది అనుకోండి, వాళ్ళు ఏం ప్రతిఘటించరు, మింగేమని కూర్చుంటారు. అగ్నిహోత్రం వచ్చేస్తోంది అనుకోండి, కాల్ చేసే వరకు ఊరుకుంటారు. సముద్రం వచ్చి ముంచేసింది అనుకోండి, ముంచేయని అని కూర్చుంటారు. ఎవరో తీసుకొచ్చి అరటిపండు ఇచ్చారనుకోండి, తింటారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు మరణం వస్తే తప్పించుకునే ప్రయత్నం చేయరు, అలా కూర్చుంటారు. వస్తే వదిలేస్తారు శరీరం. ఏమీ దొరకలేదు అనుకోండి, శరీరం వదిలేస్తారు. తాగడానికి దొరకలేదు అనుకోండి, శరీరం వదిలేస్తారు. వాళ్ళు చచ్చిపోదామని కూర్చున్నారా? కాదు, చచ్చిపోవడం తప్ప మనకి ఇంకో మార్గం లేదనుకుని కూర్చున్నారు. ఎందుకంటే వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకెడితే సీతమ్మ దర్శనం అవుతుందని నమ్మకం ఏం లేదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియదు అసలు సీతమ్మ ఎక్కడుందో. కాబట్టి చచ్చిపోవడం తప్ప వాళ్ళకి మార్గం తెలియదు. నాయకుడే చచ్చిపోతానంటే నువ్వు పోతే పో, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే రోజులు కావుగా ఇప్పట్లో. అప్పట్లో నాయకుడు ఎలా ఉన్నాడో వీళ్ళు అలాగే కష్టమో సుఖమో కలిసి ఉండడం ఉండేది పూర్వం. అందుకని చెప్పి అయ్యో పాపం సుగ్రీవు ఒకడు చచ్చిపోవడం ఏంటి, పోతే అందరం పోవాలి, ఉంటే అందరం ఉండాలని చెప్పి వీళ్ళు ప్రాయోపవేశం చేశారు. అంటే నిజానికి వాళ్ళు ఎవరికీ చచ్చిపోదామని లేదు, చచ్చిపోవడం తప్ప మార్గం కనపడలేదు, అందుకని కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి? చావు వచ్చే వరకు కూర్చోవాలి. కానీ వాళ్ళు అనుకోకుండా రామకథ మాట్లాడారు. వాళ్ళల్లో ఒకడన్నాడు, మన ప్రారంధం కాకపోతే ఎక్కడి కోసలి రాజ్యం, ఎక్కడి దశరథ మహారాజురా అన్నాడు. ఆ పక్కవాడన్నాడు, ఆయనకి పిల్లలు లేకపోవడం ఏమిటి, అశ్వమేధం చేయడం ఏమిటి, పుత్రకామేష్టి చేయడం ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు పుట్టడం ఏమిటి, పెద్దవాడు అంత ధర్మాత్ముడు అవ్వడం ఏమిటి, తండ్రి గారు తప్పక అరణ్యవాసానికి పంపించడం ఏమిటి, రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి రావడం ఏమిటి, వచ్చినవాడు 14,000 మందిని చంపడం ఏమిటి, రావణాసురుడికి కోపం రావడం ఏమిటి, సీతమ్మని అపహరించడం ఏమిటి, దశరథుడు మరణించడం ఏమిటి, ఆ జటాయు పక్షి పాపం అయినా కూడా సీతమ్మని కాపాడదామని వెళ్ళి ఆ జటాయువు రావణాసురుడి చేతిలో మరణించడం ఏమిటి అని వాళ్ళు రామకథ చెప్పుకున్నారు. వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారంటే వాళ్ళ చావుకి కారణమైందని చెప్పుకున్నారు అంతే రామకథ. ఆ రాముడే రాకపోతే అసలు మనకి ఎందుకురా ఇక్కడికి పంపిస్తాడా సీతమ్మ కోసం, మన చావుకు వచ్చింది కదా ఈ రాముడు రావడం అన్నట్టుగా చెప్పుకున్నారు వాళ్ళు రామకథ. కానీ వాళ్ళు రామకథ చెప్పుకున్నారు.
వెంటనే వాళ్ళకు ఒక పెద్ద గ్రద్ద అరుపు వినపడింది. ఎవడురా? మా అన్నగారు జటాయువు నా తమ్ముడు జటాయువు పేరెత్తినవాడు అని. వాళ్ళు అలా చూసేటప్పటికి పెద్ద గ్రద్ద. ఒరే ఇదేదో గ్రద్ద వచ్చిందిరో, ఈ కోపం వచ్చింది, ఇది మనని తినేస్తుందో ఏమిటో, చంపేస్తుందేమో అన్నాడు వాడు. ఒరే చచ్చిపోదామని కూర్చున్న వాడికి చంపేది వస్తే భయం ఎందుకురా అన్నాడు రెండోవాడు. ఆ గ్రద్ద అంది, నా రెక్కలు కాలిపోయాయి, ఎత్తి పట్టుకెళ్ళండి నన్ను, నేను నా సోదరుడు గురించి వినాలని. ఒరే తీసుకొస్తే చంపేస్తే అన్నాడు వాడు. చచ్చిపోదామని కూర్చున్న వాడికి తీసుకురావడానికి అభ్యంతరం ఏమిటని తీసుకొచ్చారు. వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు. వచ్చిన సంపాతి యథార్థానికి నేను జటాయువు ఆకాశంలో సూర్యమండలం వైపుకి ఎగురుతున్నప్పుడు మంచి మధ్యాహ్నం వేళ ఆ సూర్యకిరణముల వేడికి మా తమ్ముడైనటువంటి జటాయువు శోషించిపోతుంటే నేను అన్నగారిని కాబట్టి పైన రెక్కలు ఆచ్ఛాదించాను. కానీ సూర్యుడి యొక్క ధాటికి నా రెక్కలు కాలిపోయి వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాను. జటాయువు ఇటు ఎగిరిపోయాడు. అప్పటి నుంచి తెలియదు నాకు ఆయన జాడ. నిశాకర మహర్షి అని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళా. రామకార్యం మీద వానరులు వస్తారు, వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. మాట సాయం చేసినంత మాత్రం చేత నీకు రెక్కలు వస్తాయి. అది రామాయణ వైభవం. రామాయణంలో రాముడి పని మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడంతే సంపాతి, ఇంకేం చేయలే. మాట సాయం చేస్తే నీకు రెక్కలు వస్తాయి అన్నాడు. అప్పటి నుంచి ఇలా కూర్చున్న ఆకలిస్తున్నా. మా అబ్బాయి ఏదో తెచ్చి పెడుతూ ఉంటాడు. మీరు వచ్చారు, మీకేం కావాలన్నారు. మేము సీతమ్మ కోసమే వెతుకుతున్నాం అన్నారు. మేము అరుణుడి కుమారులం, వైనతేయులం, ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను నేను, లంకలో అదిగో సీతమ్మ ఉంది, మీరు వెళ్ళి వెతుక్కోండి అన్నాడు. ఆ మాట చెప్పగానే కొత్త రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయాడు. అంటే రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత, రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి సంపాతికి. ఆ రామ కథా వైభవం అంత గొప్పగా చెప్పబడిన రామాయణం ప్రతిరోజు చదువుకున్నవాడు ఎంత శాంతిని పొందుతాడు, ఎంత రామానుగ్రహాన్ని పొందుతాడు. ఎంత గొప్పది రామాయణ వైభవం. కాలిపోయిన రెక్కలు వచ్చాయి సంపాతికి, ఉన్న రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. దేవేంద్రుడు ఆ పర్వతాలు ఎగిరి వచ్చి అక్కడక్కడ దిగుతూ ఉండేవి. ఇలా ఏదో రామాయణ సభ జరుగుతోంది అనుకోండి, వాటికి వినాలనిపిస్తే కిందకి దిగేవి. మనం ఏమైపోతాం? అందుకని ఇంద్రుడు ఆ రెక్కలన్నీ తిరిగేశాడు. మైనాకుడి రెక్కలు కూడా తిరిగిపోతుంటే ఎగరలేకపోయాడు భయంతో, రెక్కలున్నా. అప్పుడు వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. పడేస్తే సముద్రంలో పాతాళానికి అడ్డంగా పడ్డాడు. పోన్లే భయం ఉంది కాబట్టి పైకి రాడు, రాక్షసులు పైకి రాకుండా ఉంటారని ఇంద్రుడు వదిలేశాడు. వదిలేస్తే అలా ఉండిపోయింది ఆ పర్వతం. రెక్కలున్నా ఎగరదు, పైకి రాదు. కానీ రామకార్యం మీద సముద్రం దాటుతున్న హనుమకి సాయం చేయడం కోసమని 2 పళ్ళు తిను, తేనె తాగు అని అడగడానికి పైకొచ్చాడు మైనాకుడు. హనుమ తీసుకోలేదు, ఆగలేదు, దిగలేదు, తాగలేదు, వెళ్ళిపోయారు. కానీ నువ్వు రామకార్యం మీద వెడుతున్నవాడు అలిసిపోయాడేమోనని ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఆయన తినలేదు హనుమ. అసలు రామకార్యం మీద వెడుతున్నవాడు తిని వెడితే అప్పుడు ఎంత ఫలితం దానికి? నువ్వు ఎన్ని యజ్ఞాలు చేస్తే సరిపోయినంత ఫలితం రామకార్యం మీద వెడుతున్నవాడు ఆగి ఏదైనా తిని వెడితే వస్తోంది, ఆయన సేద తీరి వెడితే వస్తోంది. కాబట్టి నువ్వు ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇప్పుడు నేను నీ రెక్కలు తెగగొట్టను. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. నీ రెక్కలతో నువ్వు ఇలాగే ఉండు అన్నాడు. సంతోషపడిపోయి మైనాకుడు రెక్కలతో సముద్రంలోకి వెళ్ళాడు. రామ కార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి. రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి సంపాతికి. రామ కథని చెప్పుకున్నంత మాత్రం చేత చచ్చిపోయే వాళ్ళు ఇంతమందికి బతకడానికి మార్గం దొరికింది, సీతమ్మ జాడ దొరికింది. అంటే ఎంత సంక్లిష్ట సమస్యకి పరిష్కారాన్ని రామాయణ పఠనము, రామాయణ శ్రవణము సూచించగలదు. అంత గొప్పది రామాయణం. అది రామాయణ వైభవం. రామాయణం గురించి, రామాయణ వైభవం గురించి నేను ఒక్క విషయం చెప్పి ప్రవచనం పూర్తి చేస్తాను.
మీరు అర్థం చేసుకోవడానికి. రామనామం అంత గొప్పది, అంత గొప్పది కాబట్టి ఆ కావ్యం అంత వైభవోపేతం. ఆ నామము చాలు, రామ అన్న నామం. నిజానికి వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలుగా ఇచ్చారు. కానీ 100,000,000 ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకాలతో ఉంటుందిట రామాయణం మొత్తం రాసి. అది 100 కోట్ల శ్లోకాలతో మొట్టమొదట ఉన్న రామాయణాన్ని 3 లోకాల వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి, విష్ణువు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా అంత గొప్ప రామాయణం కదా, మాకందరికీ పంచిపెట్టండి, దాన్ని చదువుకుంటాను అంటే, పరమశివుడైతే రాగద్వేషాలు ఉండవు, శివుణ్ణి పంపకం చేయమని అప్పచెప్తున్నానని 100 కోట్ల శ్లోకాలు శివుడికి ఇచ్చారు. శివుడు ఏం చేశాడంటే 3 లోకాల వాళ్ళని 3 ప్రతినిధులను అక్కడ కూర్చోపెట్టి ఒక్కొక్కరికి 33 కోట్లు చొప్పున ఇచ్చేశాడు. 99 కోట్లు అయిపోయింది కదా, ఇంకొక కోటి మిగిలింది. వాళ్ళ వంక చూశాడు. వాళ్ళు అన్నారు, ఆ కోటి కూడా పనిచేయండి అన్నారు. అంటే అందరికీ తలకో 33 లక్షలు ఇచ్చేశాడు. 99 లక్షలు అయిపోయి 1 లక్ష మీరే. అబ్బాయి మీకు పంచాను కదా, 1,00,000 శ్లోకాలు నేను ఉంచుకుంటాను, రామాయణం కదా నాకు అనురక్తి అన్నాడు. అబ్బాయి మమ్మల్ని కదండి పంచుకోమన్నారు, మీరు 1,00,000 శ్లోకాలు ఉంచుకుంటే ఎలాగా, మాకు పంచేసేయండి, బాగుండదులేండి అన్నారు. సరే 33,000 చొప్పున మళ్ళీ 3కి పంచేశాడు. 99,000 అయిపోయి 1,000 ఉన్నాయి. పోనీ 1,000 శ్లోకాలు నేను ఉంచుకుంటానన్నాడు. అబ్బాయి అలా వద్దులేండి, పంచేయండి అన్నారు. సరే తీసేసుకోండి అని చెప్పి మళ్ళీ 3కి సమానంగా పంచిపెట్టేయాలి కదా ఉన్న 1000 శ్లోకాలు. అందుకని చెప్పి సమానంగా 333 అయితే సరిపోయిందిగా, పంచిపెట్టేశాడు. 1 శ్లోకం మిగిలింది. ఈ శ్లోకం తీసుకోనా అన్నాడు. వద్దండి, పంచేయండి అన్నారు. అనుష్టుప్ ఛందస్సులో ఉంది రామాయణం, అందుకని 4 పాదాలు, 4 ఎనిమిదిలు 32 అక్షరాలు. 32ను 3కి ఎలా పంచుతానయా, 3కి 3 10 అక్షరాలు పంచేసి 2 అక్షరాలు పంచడం కుదరదు కాబట్టి 3కి నేను తీసుకుంటానన్నాడు. పోలేండి అలా అయితే ఇంకా పంచడం కుదరదు కాబట్టి తీసుకోండి అన్నాడు. 3కి 3 10లు పంచేసి మిగిలిన 2 అక్షరాలు రామా పట్టుకుని శివుడు వెళ్ళిపోయాడు. నాకు ఇవి చాలన్నాడు. అంటే రామనామాన్ని దక్కించుకోవడానికి శివుడంతటి వాడు అంత కష్టపడ్డట్టు. అంటే రామనామం అన్ని మాటలు తిరిగేది, అంత శక్తివంతమైనటువంటి రామ కథ ప్రతిపాదింపబడినది. జీవితంలో అసలు ధర్మము, భక్తి, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహములు 4 ఉంటే వ్యక్తి పొందే వైభవాన్ని సూచించగలిగినది. మధురమైన కథ అయిన రామాయణాన్ని చదవడం కన్నా, వినడం కన్నా అసలు జీవితంలో అద్భుతం ఏముంటుంది? ఏమైనా మనుష్య జన్మకి మిగిలినపోయిన కాలం, పవిత్రమైన కాలం ఏదైనా ఉంటే రామాయణ ప్రవచనము చెయ్యడం, వినడం, చదవడం. అందున పాల్గొన మాసం అంతా కూడా పాప పరిహారం కోసం వచ్చిన మాసం చాంద్రమానంలో. అటువంటి కాలంలో కృష్ణపక్షంలో కొత్త సంవత్సరం వచ్చేసే ముందు ఈ సంవత్సరం పూర్తవుతుండగా రామాయణం మీద 3 అంకె సత్యం, అందుకు కదా 3 ముళ్ళు, శాంతి శాంతి శాంతి, 3 మాటలు ఆచమనం. 3 రోజుల పాటు రామాయణాన్ని చెప్పుకోవడం, 3 రోజులు రామాయణం వినడం ఎంత అదృష్టం. కాబట్టి ఇవాల్టి ప్రవచనాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి ఏది పలికిస్తే అది పలకగలవాడను అని మనవి చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.